ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే ఈ యొక్క జగన్నాటకంలో ఉన్నటువంటి వారందరూ కూడా యథార్థంగా సుఖాలను దుఃఖాలను అనుభవిస్తున్నారనే తలుస్తూ ఉన్నారు. కానీ విచారించి చూస్తే ఇదంతా మిథ్యే, ఇక్కడ ఏమీ లేదు. నాటకం ఆడే వరకు కూడా ఉండి తర్వాత ఏమీ లేనట్లుగానే ప్రపంచాలు కూడా ఈ కర్మానుగుణంగా ప్రవర్తిస్తూనే ఉంటాయి. చివరికేమవుతాయి? లీనమే అయిపోయి అంటే మనకు వ్యవహార దశలో నిత్యంగా కనబడుతూ ఉంటుంది. మనం వ్యవహరించేటువంటి తీరులో ఈ జగత్ సంబంధమైన విషయాలను విచారించటంలో లోపమైనప్పుడు ఇవన్నీ కూడా నిత్యమై శాశ్వతమయ్యే కనబడుతూ ఉంటాయి. అది నిజముగా ఏ పరమాత్మ ఐక్యమైనటువంటి జ్ఞాన పరమైనటువంటి విచారణ దశలో నిజానికి ఏవీ లేనివి అని చెబుతూ, అంతేకాదు ఈ ప్రకారమే విశ్వము అనే నాటకము ఉత్పత్తి స్థితి లయాలకు నిలయంగా ఉంటూ ఉన్నది. అంటే ఈ విశ్వము అనేటువంటిది ఏంటి అంటే ఇది ఒక పెద్ద నాటక రంగం. ఈ నాటక రంగంలో ఏమి ఉత్పన్నమవుతుంది అంటే జీవి యొక్క సముదాయం ఉత్పన్నమైనట్లుగా, మరి కొన్నాళ్ళు స్థితిగాంచినట్లుగా, తరువాత లయమైనట్లుగా, ఈ విధంగా వీటన్నింటికి కూడా అంటే వచ్చేవి వస్తూ కొనసాగేవి కొనసాగుతూ, మరి కొన్నాళ్ళకు పోతూ, మళ్ళీ కొత్తవి పుడుతూ, మళ్ళీ వస్తూ, మళ్ళీ పోతూ, ఈ విధంగా వస్తూ నిలబడుతూ ఉన్నట్లు కనబడి పోతూ ఉండడం, మళ్ళీ పోయి మళ్ళీ వస్తూ ఉండడం, ఈ విషయమైనటువంటిది ఏ విధంగా ఉన్నది అంటే నాటకంలోని ప్రేక్షకులాగానే సమస్తాన్ని చూస్తూ జగదీశ్వరుడు వినోదిస్తూ ఉన్నాడు. ఏ విధంగా నాటకం వేసేటప్పుడు ఎక్కడైతే నాటకం వేయబడుతుందో అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులంతా కూడా నాటకాలు వేసేటువంటి వారి యొక్క చతురత నేర్పరితనాన్ని చూసి ప్రేక్షకులు సంతోషపడుతున్నట్లుగానే ఈ సాక్షాత్ జగదీశ్వరుడు జగత్తుకే అధిష్టానవంతమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మే వినోదిస్తూ ఉంటాడంట. ఏ విధంగా నాటకంలోని ప్రేక్షకులులా కానీ నాటకం వేసేటప్పుడు ప్రేక్షకులు ఏ విధంగా ఆనందపడుతూ ఉంటారో అలాగే ఈ సమస్తమైనటువంటి ప్రపంచం యొక్క ఈ వచ్చిపోయేటువంటి స్థితులను గాంచి ఈ జీవుల యొక్క భ్రమస్థితిని చూసి జగదీశ్వరుడు వినోదిస్తూ ఉంటాడు, లేదా ఇంకా తటస్థుడుగా ఉంటాడు. ఇప్పుడు నాటకం వేసేటప్పుడు వినోదపడుతుంటాం, లేకపోతే తటస్థంగా ఉంటాం. ఆ విధంగానే అలా ఉంటాడు. అట్లాగే సమస్తాన్ని కూడా తెలుస్తూ ఉంటాడు. అంతేకాదు సర్వసాక్షి అన్నీ తెలియచూ కూడా దేనికి అంటకుండా ఏ మార్పుకి లోబడకుండా శాశ్వతంగా అలాగే ఉంటూ ఉన్నాడు ఆ పరమాత్మ. అయితే తాను మాత్రం ఏ వేషాన్ని ధరించడం లేదు. ఎందుకు? ప్రేక్షకుడుపై అక్కడ నాటక రంగంలో వేషాన్ని ధరిస్తాడా? లేదు. వినోదిస్తాడు, లేదా తటస్థంగా ఉంటాడు. నాటకం అయిపోయాక వెళ్ళిపోతాడు, అంతే. అలాగే ఈ పరమాత్మ కూడా ఏం చేస్తాడు? ఈ యొక్క జగత్తు ఉత్పన్నమైనట్లు, స్థితి జరిగినట్లు, మరి లయం జరిగినట్టు జరిగేటువంటి జగద్వ్యాపారాన్ని మొత్తం గాంచుతూ వినోదిస్తూ తటస్థంగా ఉంటూ అన్నిటి విషయాల గురించి తెలియస్తూ కూడా సర్వసాక్షి అయి దేనికి అంటక ఏ మార్పుకి లోనవక శాశ్వతమై ఉన్నాడు. అయితే తాను ఏమైనా వేషం వేస్తున్నాడా అంటే ఏ వేషము తానైతే ధరించడం లేదు. పరమాత్మ ఎట్టివాడు? అచలుడు. అంటే కదలడానికి అటు ఇటు ఇక ఖాళీ ప్రదేశము లేనటువంటి వాడు. ఎందుకు? సర్వవ్యాపకమై ఉన్నాడంటే మళ్ళీ అటొకింత ఇటొక అంగుళం అటొక మూర ఇటొక బార ఖాళీ ఉంటుందా? ఉండదు. సర్వేక సమస్తం సర్వము తానే అయి ఉన్నాడు కాబట్టి అచలుడు. అటు ఇటు కదలడు. ఎందుకు? ఎక్కడ చూస్తే తాను అక్కడే ఉన్నాడు. సర్వము నిండినవాడు, సదా సర్వత్రా సర్వవ్యాపకమై ఉన్నవాడు.
అని చెబుతూ, మరి అటువంటి ఏమీ కదలనంత సదా సర్వవ్యాపకమై ఉన్నటువంటి సర్వవ్యాపక స్థితికి ఒక పుట్టడం కానీ, ఒక స్థితిని పొందడం కానీ, ఒక నశించడం కానీ అనేది ఉంటుందా? అది ఎప్పటికీ ఉండదు. అందుకే ఉత్పత్తి స్థితి నాశరహితుడై ఉంటాడు పరమాత్మ. కాబట్టి నాటకము అనేది యథార్థంగా జరిగిన కథాభాగాన్ని కానీ, కల్పిత కథాభాగాన్ని కానీ తెలియజేస్తుంది. ఏ విధంగా ఇప్పుడు వారు రామరావణ యుద్ధం చేశారు. అది శ్రీరామాయణ ఇతిహాసంలోది తీసుకొని ఒక చిన్న భాగాన్ని కుదింపజేసుకొని దాని ప్రకారం వాళ్ళు నాటకం ఆడతారు. అట్లాగే మరి లేదా ఇంకా కూడా సామాజిక పరమైనటువంటి ఏదైనా మార్పు చేయాలి అంటే వాళ్ళే ఏదో ఒక కథను కల్పించి దాన్ని నాటకంగా రూపొందిస్తారు. అంటే అది ఎటువంటిది నాటకము అంటే అది కథాభాగం కానీ కల్పిత భాగం కానీ అయి ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో సృష్టి, స్థితి, ప్రళయ రూపము అనేటువంటి జగాలు ఉన్నవి కదా, ఇవి అనంతాలు. అంటే దీనికి ఈ జగము అనేది ఎప్పుడు ఉత్పన్నమైంది అంటే ఇదిగో ఇది ప్రారంభం అని ఎవరమైనా చెప్పగలమా? సాధ్యపడదు. ఎందుకు? పరమాత్మ ఏ విధంగా ఆది మధ్యాంతరహితుడో ఈ జగత్తు కూడా అనంతము. దీనికి ఆది లేదు, దీనికి అంతము లేదు, చివరి ఇక్కడ ముగుస్తుంది అని చెప్పడానికి లేదు. చెప్పుకోవలసి వస్తే మనం ఏమంటాం? మనం చూడండి, చెయ్యండి, అనుభవించండి, తెలియండి, శాస్త్రానుసారం వచించేది కల్పాంతము, ప్రళయాంతము అని చెప్పుకుంటాం. కానీ అది మనకు తెలుసా? వాస్తవానికి జ్ఞాన మార్గాన్వేషి అయి వెళితే వానికి ఉత్పత్తి నాశాలు అనే స్థితి జ్ఞాన మార్గంలో ఎల్లవేళలా వాడు రోజు ప్రతిదినం దాన్ని చూస్తూనే ఉంటాడు. ఏ విధంగా? శాశ్వతమైన నిద్రపోవటమే మరణించటం, మేలకు రావడమే బ్రతికి ఉండడం. అది ఆ రూపంగా ఒక రకమైన స్థూల వస్తువే అయినప్పుడు ఇంకా సూక్ష్మ వస్తువేంటి? మనం సంకల్పిస్తేనే మెలకువ, మనం సంకల్పించకుండా ఉంటే నిద్ర, అదే చావు. సంకల్పిస్తేనే బ్రతుకు. ఈ విధమైనటువంటి సూక్ష్మాంశం అంటే ఇదంతా కూడా జ్ఞాన మార్గాన్ని అనుసరించేటువంటి వారికి మాత్రమే ఇది బోధపడుతుంది అని తెలియజేస్తూ, అయితే ఇక్కడ ఈ ప్రపంచంలో అయితే సృష్టి, స్థితి, ప్రళయ రూప జగములు అనంతాలు ఎన్నో ఉన్నాయి, దీనికి అంతం లేనిది అని తెలియజేస్తూ తన యొక్క అనాదిత్వము అంటే అసలు ఆది లేనటువంటి తనాన్ని గురించి ఇటువంటిది అని బోధిస్తూ ఉన్నది ఈ గురువు యొక్క ఉపదేశం అని చెబుతూ దాని ద్వారా జగదీశ్వరునికి నిత్యత్వాన్ని స్థిరం చేస్తూ ఉన్నది. అంటే జగత్తే ఈ విధంగా ఇంతకాల పరిమాణానికి కూడా అధిగమించి ఉన్నది అంటే మరి అది ఎక్కడి నుండి జాలువారిందో, దేనిని ఆశ్రయించి లీనమవుతుందో, ఎక్కడి నుండి జాలువారి ఉత్పన్నమవుతుందో దానికి అధిష్టానమైనటువంటిది ఇంకెంత స్థిరత్వం అని దాని యొక్క స్థిరత్వాన్ని గురించి అగణ్యం. దానిని గురించి మనం అంచనా వేయలేము. అంటే ఈశ్వరుడు ఇట్టి ప్రపంచానికి సర్వసాక్షి ఒకటి మాత్రమే కాదు. ఏ విధంగా అంటే ఇటువంటి రాకపోకలు కలిగినటువంటి ఈ స్థితి నాశాలు కలిగినటువంటి ప్రపంచానికి సాక్షి ఒకటి మాత్రమే కాదు జగదీశ్వరుడు. జడమైనటువంటి సర్వ ప్రపంచము అనే నాటకానికి విద్యుత్ శక్తిలాగానే తన యొక్క ప్రకాశము చేత ప్రకాశింపజేయుచు రెప్పపాటు కూడా ఏ మరకండా జాగరూకుడై చైతన్యవంతంగా సకలము వనరించుచూ ఉన్నాడు. ఏ విధంగా అంటే జడమైన ఈ సర్వ ప్రపంచము అంటే ఇవి పరమాత్మ యొక్క చైతన్య సత్తా మాత్రము లేకపోతే ఇవి ఎప్పటికీ కదలనివే. ఇవన్నీ స్థావర రూపాలే, ఇవన్నీ జడస్వరూపాలే, ఇవన్నీ చేతనారహితాలే. వీటికి చేతనత్వము, చైతన్యము, కదలడము ఇవన్నీ ఎలా సాధ్యపడుతుంది అంటే ఈశ్వరుడు సర్వసాక్షిత్వ స్వరూపంలో అన్ని వస్తువులకు కూడా అంతర్గతంగా అంతర్లీనంగా సర్వవ్యాపకమై సర్వమై దీన్ని చిచ్చక్తి స్వరూపము, అణువునందు అణువుగాను మహత్తునందు మహత్తుగాను దేని సంబంధితమైనటువంటి వస్తు పరిమాణమునందు దాని యొక్క అంతర్నేత్రముగా అంతర్నిమిత్తంగా మరి అంతర్లీనంగా సదా సర్వవ్యాపకమై ఉన్నటువంటిది పరమాత్మ తత్వము.
ఏ విధంగా అంటే విద్యుత్ శక్తి లాగానే ఇప్పుడు మన ఇంట్లో మనకి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా కరెంటు ఉంటుంది. ఆ ఇంటి యొక్క సమర్థతను బట్టి మనం అటువంటి విద్యుత్ శక్తి మీటర్ని పెట్టించుకుంటాం. ఆ పెట్టించుకున్నప్పుడు మనం ఉపయోగించుకునేటువంటి అవసరాలను బట్టి ఆ బల్బులు కానీ ఆ విద్యుత్ శక్తి యంత్రాలకు పనికొచ్చేటువంటి విషయాలు కానీ అది ఎంత మరి ఎంతైతే ఇవ్వగలుగుతుందో, ఎంత కెపాసిటీ ఉంటుందో దాని ప్రకారం పెట్టించుకుని అదే ఇండస్ట్రీలకి, పరిశ్రమలకి మరి అటువంటి వాటికి ఇంకా ఎంతో పడుతుంది. సరే, మనం మన ఇంటి నుండి తీసుకుంటే విద్యుత్ శక్తి ఏ విధంగా ప్రవహిస్తుంది అంటే మనం లైట్ వేసి చూస్తే కరెంటు ఉన్నదో లేదో తెలుస్తుంది. అలా కాదు, నేరుగా మనం కరెంటునే చూడాలి అంటే సాధ్యమవుతుందా? అస్సలు సాధ్యం కాదు. అలాగే ఈ విద్యుత్ శక్తి లాగానే సర్వ ప్రపంచము అనేటువంటి నాటకానికి విద్యుత్ శక్తి లాగానే మన ఇళ్ళంతా కరెంటు ఉంటుంది. ఏ గదిలో మనం లైట్ వేస్తే ఆ గదిలో లైటు, ఎక్కడ ఫ్యాన్ వేస్తే అక్కడ ఫ్యాను తిరుగుతుంది. ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, మరి ఇంకితరత్ర ఓవెన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా కరెంటు మీదే. మిక్సర్సు, మరి గ్రైండర్సు ఇటువంటివి ఇప్పుడు ప్రతి ఒక్క జీవనం ఈ ఆధునిక కాలంలో అయితే ఈ ప్రతి ఒక్కరి జీవితం విద్యుత్ శక్తి యొక్క విశిష్టమైనటువంటి విద్యుత్ శక్తి యొక్క అవసరం ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరి. అది లేకుండా మనకి కనీసం సెల్ ఫోన్లో మాట్లాడుకోవాలన్నా అది కూడా విద్యుత్ శక్తి యొక్క పవర్ చేత ఛార్జింగ్ అయితేనే మనం మాట్లాడుకోగలం. లేకపోతే మనకి ఈ ప్రసార మాధ్యమం అనేటువంటిది కూడా పనిచేయదు, అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా అంటే విద్యుత్ శక్తి ఎంత అంతర్లీనంగా ఉండి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రకటితమవుతూ, ఎక్కడ మనం స్విచ్ ఆపుకుంటే అక్కడ ఆగిపోతూ, ఈ విధంగా అంటే ఇప్పుడు అదే మనం పరమాత్మ వస్తువు కూడా విద్యుత్ శక్తి వంటి వాడే. మనం స్విచ్ వేసాం, దీనిలో నుండి కరెంట్ ఎలా పాస్ అవుతుంది, ఎలా ప్రసరిస్తుంది అంటే అది మనకు కనపడేటువంటి వస్తుతత్వం కాదు. ఏదో వైర్లు వేసే వాళ్ళకు తెలుసు. కాదు, మనం దీనిని సర్వం పరమాత్మమయం, సర్వం పరబ్రహ్మమయం, సర్వం సద్గురు రూపం. అయితే ఆ రూపాన్ని మనం ప్రతి వస్తువునందు కూడా మనం సందర్శించాలి అంటే స్పర్శించినా దర్శించినా అక్కడ మనం ఉండం. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం విద్యుత్ శక్తిని కలిగేటువంటి ఏ ఫ్యాన్లోనో ఏ యొక్క సాకెట్టు పీకేస్తాం. అక్కడ పీకేసేసి ఏం చేస్తాం, అవన్నీ కూడా వైర్లు పీకేసేసి అసలు దీంట్లో కరెంట్ ఉందా లేదా అని ఆ 2 వైర్లలో ఏళ్ళు పెట్టామనుకో, కరెంట్ ఆ విధంగా చూడడం సాధ్యమా? ఇంకక్కడ వాడు ఉండడు, కరెంటులో విలీనం అవుతాడు, శరీరం భూపతనం అవుతుంది. అంటే దైవశక్తి కూడా అంతకంటే ఇన్ని వాట్లు అని చెప్పలేము, అఖండమైనటువంటి శక్తి పరిభ్రాంతమైనటువంటి తత్వం కాబట్టి కోటాను కోట్లు పుంకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క జీవ పరిణితిని అన్నింటినీ ఉద్దీపింపచేస్తుంది. సర్వంలో కూడా ప్రసార మాధ్యమమై సర్వానికి జడత్వాన్ని పోగొట్టి చేతనవంతం చేస్తుంది. అంటే ఆ యొక్క శక్తి ఎంత సమర్థత అనేటువంటి దాని గురించి మనం చెప్పాలా? ఇక్కడ సమర్థత అనేటువంటిది ఒక కొలమానమైన మాటే కానీ దానిని గురించి ఇక్కడ సర్వవ్యాపకమైనది అంటే అది లేకుండా మరొకటి లేదు. ఏది కనబడుతున్నా దాని యొక్క ప్రభావ సత్తా చేత మాత్రమే ఊనుకుంటుంది, స్థితి పొందుతుంది, పుడుతోంది, చస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి విషయం ఏమిటి అంటే ఏ విద్యుత్ శక్తి అయితే తన యొక్క ప్రకాశము చేత ప్రకాశింపజేస్తూ రెప్పపాటు కూడా ఏమరపాటు లేకుండా ఎప్పుడు అర్ధరాత్రి వేసినా తెల్లవారుజామున వేసినా ఎప్పుడు వేసినా కూడా మనకి మన ఇంట్లో మనం పెట్టుకున్నటువంటి మీటర్ను అనుసరించి మనకు కరెంటు ఏ విధంగా ప్రసరితమవుతుందో, అది మనకి ఏ విధంగా ప్రకటితమవుతుందో, ఫ్యానుల ద్వారా మరి విద్యుత్ యంత్రాల ద్వారా మరి లైట్ల ద్వారా ఏ విధంగా అవుతుందో అదేవిధంగా వస్తు సముదాయాన్ని బట్టి ఏ విధంగా అంటే బెడ్ లైట్గానే ఉంటాడు. అలంకారమైనటువంటి లైట్లు, చిన్ని లైట్లు మనం అలంకారంగా వేసుకుంటాం. లైటింగ్ వేశారు అని ఉత్సవాలకు వేస్తాం, ఏదైనా పర్వదినాలు అయితే మన ఇళ్ళకి వేసుకుంటాం. దాంట్లో కూడా లైటింగ్ ఎంత వెలుగుతుంది, మనం కొండంత బల్బు పెట్టి ఇంత వెలిగిందేంటి అనట్లా, చిన్న దాంట్లో చిన్నగాను పెద్ద దాంట్లో పెద్దగాను ఎంతో పెద్ద దాంట్లో పెద్దగాను జనరేటర్ వస్తే దానికి తగినట్లుగా ఆ విధంగా వెలిగిన
అయినట్లుగానే ఈ పరమాత్మ కూడా క్రిమి కీటకాదుల యందు దాని యందు చైతన్యవంతంగా, ఏనుగంత దాంట్లో దాని చైతన్యవంతంగా, పర్వతాలు హిమాలయాలు దానికి తగినటువంటి చేతనావంతంగా, ఈ విధంగా సర్వ పదార్థమునందు ఒకవేళ దాని యందు అటువంటి చేతనాశక్తి లేకపోతే పెరగటం, విరగటం, తరగటం, ముంచుగురియటం ఇటువంటివి ఈ చలన శక్తులు చైతన్యవంతాలు కానే కావు. అంటే కదలని పదార్థమునందు చైతన్యం లేదు అని భావించేటువంటిది మన మూర్ఖత. ప్రతి పదార్థమునందు స్థావర జంగమాదులందు, చరములందు అచరములందు, సర్వజీవతతి యందు ప్రతి ఒక్క ప్రకటితమయ్యేటువంటి ప్రకటితం కానటువంటి అణువు కంటే ఎన్నో రెట్లు తక్కువైనటువంటి పరమాణువునందు కూడా పరమాత్మ విలసిల్లమై ఉన్నాడు. అట్ట అనుస్యూతంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని ఇంత అని మనం వర్ణించుకోవటానికి మన జీవితాలు కోటాను కోట్లైనా కూడా సరిపోవు. ఎందుకు? ఎప్పుడుకు తగినటువంటి వర్ణన ఉంటుంది, కానీ వర్ణించగలం మన శక్తి అనుసారంగా, కానీ దానికి ఒక ముగింపు ఇవ్వగలమా? ఇవ్వలేము. అలాగే ఈ జాగరూకుడైనటువంటి చైతన్యవంతంగా సకలాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. సర్వాన్ని కూడా చైతన్యవంతం చేసేటువంటిది అందులో ఏ విధంగా క్షణం కూడా రెప్ప వేయకుండా, రెప్పపాటు అంటే మనం రెప్ప వేసి తీసినంతసేపు కూడా యామరపాటు లేకుండా, అంటే సదా చైతన్యవంతంగానే సకలాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన మేలు కొనకపోతే, ఆయన మేలుకోబట్టే మనమంతా నిద్రపోతున్నాం, లేస్తున్నాం, ఎన్నో వేషాలు స్థితిగతులను అనుసరిస్తూ ఉన్నాం. అయితే ఆయన కనుక మేలు కొనకపోతే, ఈ చేతనత్వము కలుగజేయకపోతే సమస్తమేమవుతుంది? లయం చెందిపోతుంది. అసలు ఇంక ఏమీ ఉండదు. ఇటిది అటిది అని చెప్పడానికి సాధ్యము కాదు, వర్ణించనలవి కాదు, వర్ణించటానికి కాదు, మనకి ముందు ఆ ఆలోచన కూడా రాదు. ఇదే మహాప్రళయం. కాబట్టి పరమాత్మ ఎటువంటి వాడు? సర్వప్రకాశకుడు. ఆ ప్రకాశం ఎక్కడి నుండి వస్తుంది? స్వయం జ్యోతి. తాను స్వయంగా ప్రకాశించేటువంటి స్వాభావికమైనటువంటి స్వతసిద్ధమైన స్వాభావికమైన సహజమైన స్వయం జ్యోతి. కాబట్టి ఆయన తను మరి ప్రకాశిస్తూ సర్వాన్ని ప్రకాశింపజేయగలుగుతాడు. అంటే సర్వసాక్షి, సర్వాన్ని కూడా తెలుస్తూ ఉంటాడు, కానీ దేనికి అంటాడు? అవికారి అంటే ఏ మార్పులకు లోనబడేటువంటి వాడు కాదు. ఇక్కడ సర్వసాక్షి అన్నప్పుడు సూర్యుడు సర్వసాక్షి, కానీ ఆయన మనకు అంటుతున్నాడా? లేదు. ఆయన యొక్క వెలుగులో కోటాను కోట్ల రకాలైనటువంటి కార్యాలు నెరపబడుతూ ఉన్నవి. ఎవడికి తోచినది, ఎవడికి నచ్చినది, ఎవడికి వచ్చినది, ఏ జంతువు క్రిమి కీటకాదులు దానికి సరిపడినటువంటి క్రియాకలాపాలు మరి జరుగుతున్నాయి. మంచి చెడులతో కూడుకొని. ఒరే నువ్వు మంచి చేయొద్దు అని చెప్తాడా సూర్యుడు? ఒరే నువ్వు చెడు చేస్తున్నావురా, అనుభవిస్తావంటాడా? నువ్వు ఇలా ఉండు అని ఒక జీవికి శాసిస్తాడా? లేదు. సర్వానికి ఉపయోగపడుతూ, దేనిని అంటక సర్వాన్ని చూస్తూ, దేనిని అంటక సర్వసాక్షిత్వ స్వరూపంలో సూర్యుడు ఎట్లా ఉన్నాడో అటువంటి వేల సూర్యులను ఉదయింపజేసేటువంటి సర్వసాక్షిత్వ స్వయం జ్యోతి అయినటువంటి ఆ పరమాత్మ సర్వప్రకాశకుడు. సర్వాన్ని ప్రకాశింపజేస్తాడు. ఏ మార్పుకి లోనయ్యేవాడు కాదు. నిత్యుడు, శాశ్వతుడై ఉన్నాడు. అట్టి ప్రభువే శ్రీ గురుస్వామి వరుడై ఉన్నాడు అని తెలియజేస్తూ, అంతేకాదు సార్వభౌముడు ఏ విధంగా సర్వలోకాలను కూడా శాసిస్తాడో, హితాలను అహితాలను కూడా తెలుస్తూ కూడా ఏకఛత్రాధిపతి అయి అద్వితీయుడై ఉన్నాడు. అదేవిధంగా శ్రీ గురు పరమాత్మ దేవుడు కూడా సకలాత్మ సామ్రాజ్యాభిషిక్తుడై విజ్ఞాన తేజముతో తేజరిల్లుతూ సకల జగత్తును కూడా సంకల్పశక్తి చేతనే నడిపిస్తూ సమస్తాన్ని కూడా తన యొక్క జ్ఞానశక్తి చేతనే తెలియచు అద్వితీయుడై ఒప్పుచూ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? సార్వభౌముడు అంటే చాలా రాజుల కంటే కూడా అత్యున్నతమైనటువంటి రాజు. అతనేం చేస్తాడు? తన అధీనంలో ఉన్నటువంటి రాజులను, ఆ రాజుల కింద ఉన్నటువంటి తన అధీనంలో ఉన్నటువంటి చక్రవర్తులను, చక్రవర్తుల అధీనంలో ఉన్న రాజులను, రాజుల అధీనంలో ఉన్న సామంతులను, సామంతుల అధీనంలో ఉన్నటువంటి మరి జమీందారులను, జమీందారుల దాంట్లో అధీనంలో ఉన్నటువంటి గ్రామాధిపతులను, ఈ విధంగా పై నుండి కిందకు ఏ విధంగా ఒకరిని శాసిస్తే ఆ శాసనం క్రింది వరకు కూడా ఏ విధంగా వెళుతుందో అదే విధంగా మంచిని చెడుని తెలుస్తూ కూడా మరి
దానిని గురించి ఏకఛత్రాధిపతి అయి అంటే సర్వాన్ని శాసించగలిగినటువంటి ఏకఛత్రాధిపతి, తన యొక్క చక్రము కిందే సర్వము నడుస్తూ ఉన్నట్లు, తనకు పట్టబడినటువంటి గొడుగు కిందే సర్వము కూడా నీడను ఆవరించుకొని సర్వము ఊనుకున్నట్లు అటువంటి అద్వితీయుడై ఉన్నాడు. ఎవడు? పరమాత్మ వస్తువు. అంటే రెండవ వాడు లేనివాడుగా ఉన్నాడు. రెండవ వాడు అనేవాడు లేడు, సర్వము తానే ఉన్నటువంటిది. ఇదంతా తన క్రింద తన చేత చేయబడుతూ తన చేత సృజింపబడి తన ద్వారా ప్రకాశింపబడి తన యందు స్థితి కలిగి ఉండి తన యందే లీనమైపోయేటువంటి స్థితి, అంతకుమించి రెండవది ఉండదు అని చెబుతూ, అదేవిధంగా ఈ తత్వాన్ని తెలిసినటువంటి శ్రీ పరమాత్మ దేవుడైనటువంటి ఆయన సకల ఆత్మ యొక్క సామ్రాజ్యాధిషిక్తుడై ఉంటాడు. సకల ఆత్మ సకలము ఎందు కూడా అన్ని ఆత్మ చైతన్యముతో ఉండేటువంటి కదలని చర అచర వస్తువులతో నిండినది సర్వము సకలాత్మమయమే కదా. అటువంటి దానికి అభిషిక్తుడై ఉన్నాడు. అంటే విజ్ఞాన తేజముతో తేజరిల్లుతూ ఉన్నాడు. ఆ తత్వాన్ని చూడగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. సకల జగత్తుని అంటే ఈ శరీరధారణలు వస్తూ పోతూ ఉండేటువంటి ఏర్పడిన ఈ జగత్తుని సర్వాన్ని కూడా శ్రీ సద్గుర వరోత్తముడు ఏం చేస్తూ ఉన్నాడు? తన యొక్క సంకల్ప శక్తి చేతనే నడిపిస్తూ ఉన్నాడు. సమస్తాన్ని కూడా తన యొక్క జ్ఞానశక్తి చేతనే తెలియచూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా అద్వితీయుడై అంటే తనకంటే ఇంకొకడు రెండవ వాడు లేనివాడై ప్రకాశిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఆ ప్రకాశవంతమైనటువంటి సద్గురుత్తముడు కాబట్టి కావున అటువంటి జగదీశ్వరుడు జగత్తుకి ఈ శరీరాల యొక్క రాకపోకలకి అధీశ్వరుడు అయినటువంటి ఆ పరమాత్మ అయినా శ్రీ గురుదేవుడు ఏ దిక్కున ఉన్నాడో, ఇక్కడ దిక్కు అన్నప్పుడు మనం ఇందాక ఆయన యొక్క నివాస స్థానం, నిజముగా మరి సంపూర్ణమైన గురు భక్తులైతే ఆయన దిక్కు ఎక్కడ ఉంటుంది? తన హృదయాంతరాలం. ఆ దిక్కుకే నమస్కారం చేస్తూ ఆ దిశ అంతా కూడా అంటే సద్గురుదేవుడు ఉండేటువంటి దిశ సర్వాత్మస్వరూపుడు అయినప్పుడు ఎక్కడ లేడు? తూర్పునున్నాడంటావా, పడమర, ఉత్తరమా, దక్షిణమా, ఎక్కడని చెప్తావు? అష్టదిక్కుల, దశదిక్కుల, సర్వవ్యాపకమైనటువంటి సర్వసత్తాక ప్రతిపత్తి కలిగినటువంటి సర్వ వ్యాపకమైన పరమాత్మ తత్వమే సద్గురు స్వరూపము. అంటే సద్గురు స్వరూపము ఈ దిక్కున ఉన్నది అని ఎలా చెప్తావు? అందుకే ఎవరి వారి హృదయాంతరాలలో హృదయపీఠంపై మరి అధిష్టింపజేసుకున్నటువంటి శ్రీ సద్గురుదేవునికి ఎల్లవేళలా కూడా నమస్కారం చేస్తూ ఉండవలయును అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.